హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఫ్ ప్రొఫెషనల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ అంటే హెయిర్ ఆయిల్ అనమాట. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు వీడియో చూసినట్లయితే మీకు ఇప్పటికే అర్థమైపోయినట్టుంది. ఆ లీవ్స్ అవన్నీ వచ్చేసి రోస్మెరీ అని అంటాము. సో నాకు తెలిసి ఈ ప్లాంట్ కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో ఎక్కడ చూసినా. మేమైతే ఒక గిన్నె తీసుకున్నాం. ఆ గిన్నెలో హాఫ్ ఆఫ్ ది వాటర్ ఫిల్ చేసి అందులో రోస్మేరీ అంతా కూడా తెంపి అందులో వేసామన్నమాట. వేసి అండ్ బాయిల్ చేయాలి దాన్ని. ఎంత అంటే లైక్ చాలా డీప్గా బాయిల్ చేయాలి. ఎలా అంటే మొత్తం వాటర్ కలర్ అంతా చేంజ్ అయిపోయేలాగా. మీరు వీడియోలో చూడొచ్చు, అక్కడక్కడ కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది వాటర్ది, లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ ఆయిల్ని ఎలా యూస్ చేయాలంటే, మీరు హెడ్ బాత్ చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఒక 2 to 3 hours బిఫోర్గా ఇది మీరు హెడ్కి అప్లై చేసుకోండి. నార్మల్గా స్ప్రే చేసుకుంటే ఒక 5 times స్ప్రే చేయండి మీ స్కాల్ప్ దగ్గర చేసి, దాన్ని మంచిగా మసాజ్ చేసి ఒక 2 hours దాన్ని అలా అబ్జర్వ్ అయితే ఉంచేసి దెన్ యూ కెన్ గో ఫర్ అ హెడ్ బాత్. దీన్ని ఎక్కువ కూడా యూస్ చేయొద్దు, వీక్లీ వన్స్ అయితే దట్స్ హోల్ ఇనఫ్ అండ్ యూ కెన్ సీ ద గుడ్ రిజల్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో. వాటర్ అయితే చాలా బాయిల్ అయిపోయింది. యూ కెన్ అబ్జర్వ్ ద చేంజెస్ ఆఫ్ ది కలర్ ఈవెన్. ఇదేంటి అని అంటే, మీరు దీన్ని పర్టికులర్ మంచిగా అప్లై చేసుకున్నారనుకోండి, మనం రిజల్ట్ అయితే క్విక్గా చూడొచ్చు. అండ్ దీన్ని ఎక్కువగా కూడా యూజ్ చేయొద్దు, వీక్లీ వన్స్ అలా పెట్టండి. సో దట్ విల్ బి బెటర్. ఎక్కువగా యూజ్ చేసిన హెయిర్ ఫాల్. అండ్ నేనేం చేశానంటే జస్ట్ వాటరే కాకుండా ఇందులో ఒక 2 to 3 drops ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటా అంటే అవి కూడా వేసుకోండి. దట్స్ ఆప్షనల్ అనమాట, అది మీ ఇష్టం. మేమైతే జస్ట్ నార్మల్గా కొంచెం ఒక 2 to 3 drops ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ అయితే వేసుకున్నాం అందులో. సో అదంతా అయిపోయిన తర్వాత కొంతసేపు పెట్టండి పక్కకి. అదంతా కూల్ అయిన తర్వాత అందులోంచి రోజీ లీవ్స్ అనేవి తీసేసేయండి. తీసేసుకున్న తర్వాత మీరు ఒక చిన్న చిన్న బాటిల్స్లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. మేమైతే సపరేట్గా స్టోర్ నుంచి తెచ్చుకున్నాం ఇక్కడ. కావాలంటే మీకు డీమార్ట్స్లలో లేకపోతే నార్మల్ ఫ్యాన్సీ స్టోర్లో చిన్న బాక్సెస్ దొరుకుతాయి ఇట్లా స్ప్రే టైప్. అవి తెచ్చుకొని అందులో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు యూస్ చేయాలనిపించినప్పుడు యూస్ చేసి దెన్ అగైన్ స్టోర్ ఇట్. సో అదంతా తీసేసిన తర్వాత మాకైతే ఆయిల్ ఇలా వచ్చింది. సో మేము ఏం చేసామంటే ఇదంతా ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకున్నాం. యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు రావాలని కోరుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.